రాజకుమారి అగ్నిపరీక్ష కథలో నీకు ఒక గోల్డెన్ పేజ్ లాంటిది నిన్న ఎపిసోడ్లో. ఏమన్నా ఇన్స్పిరేషన్ తల్లి, నీ యొక్క జీవితం కానీ నీ స్టోరీస్ కానీ అద్భుతం. ఎందుకంటే అద్భుతం అని ఎందుకు చెప్తానంటే, కష్టాలు చాలా రకాలుగా అందరినీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టేవే. కానీ వాటిని దాటుకునే విధానంలో ఏదైతే చూపిస్తామో మనం తెగువ కానీ ధైర్యం కానీ, వాటిని నువ్వు దాటుకొని ముందుకెళ్ళిన విధానానికి మాత్రం ఒక సెల్యూట్ చెప్పాల్సిందే. అద్భుతమైన జర్నీ నీది. ఎందుకంటే ఇది నువ్వు కష్టాల నుంచి వచ్చేసావు కదా! నీ కష్టాలను ఒక ఎంపథైజ్ చేసి చెప్పాలని నేను అనుకోవట్లా. బట్ నువ్వు లాస్ట్‌లో ప్రతి పేజీ చింపుతుంటూ ఈ సొసైటీలో అంటే ఒక వివాహ వ్యవస్థలో ఒక ఆడపిల్లకి ఉండే కష్టాలులో ఉన్న కోణాలు 5 రకాల కోణాల్లో చెప్పావు చూసావా? ఒక తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యతని కానీ, అత్తమామలుగా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని కానీ, కాబోయే భార్య విషయంలో భర్తలు మగవాళ్ళు ఎలా ఉండాలనే దాని మీద కానీ, భర్త పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో ఎలా ఉండాలో దాని మీద కానీ, ఆఖరికి సొసైటీని కానీ క్వెషన్ చేసిన విధానంలో కానీ, నీ బాధలో చెప్పిన ప్రతి పాయింటు ఒక ప్రశ్న, దానికి సమాధానం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినది. అద్భుతం. అంతేకాకుండా కేవలం నువ్వు ఆ యొక్క కష్టాల కడలి దానికి సంబంధించిన కథలు అవి మాత్రమే చెప్పి జడ్జెస్ని ఇంప్రెస్ చేసి నువ్వు ముందుకెళ్ళిపోవాలని అనుకోలేదు. చూస్తుంటే నీ జర్నీలో నీ యాక్టింగ్ స్కిల్స్ చూస్తున్నప్పుడు కానీ, నీ అదర్ దాన్ బిగ్ బాస్కి సరిపడా ప్లాట్ఫామ్లో కావాల్సిన అన్ని లక్షణాలు కనబడుతున్నాయి. నీ యొక్క యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. నువ్వు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా పెర్ఫామ్ చేసిన స్కిట్ ఏదైతే చిన్న డైలాగ్ ఏదైతే ఉందో అద్భుతం. ర్యాంప్ వాక్ చేసావు నవదీప్ గారితో, బాగుంది. నీలో ఉన్న చిలిపితనం నచ్చింది. అండ్ అప్పటికప్పుడు నువ్వు చెప్పే విధానం ప్రతి డీటెయిల్డ్ వీడియోలో చెప్తాను ఇంకా ఎక్కువగాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక ఒక అద్భుతమైన కంటెస్టెంట్ బిగ్ బాస్ అగ్నిపరీక్షకి దొరికారు. సో బిగ్ బాస్ జర్నీలోకి ఖచ్చితంగా నువ్వు 10లో ఉంటావు. అండ్ నీ సపోర్ట్ కూడా అందరి సపోర్ట్ కూడా నీకు అవసరం అవుతుంది. ఆల్ ది బెస్ట్ రాజకుమారి.